మళ్ళీ పరలోకం నుంచి దిగొచ్చిన వింత జీవులా కొత్తగా మాట్లాడుతున్నారేంటి సార్? ఆఫీసులో బాస్ అంటే ఎవరు? జీతం ఇచ్చి మమ్మల్ని పోషించే మహానుభావుడు. ఆ మహానుభావుడు చల్లగా ఉంటేనే మేమంతా హాయిగా ఉంటాం. మీరు ఎన్నెన్నో పెళ్లిళ్ళు జరుపుకోవాలని మీరు ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమెంతో సంతోషంగా ఏర్పాట్లు చేశాం. మీరిలా కసురుతారని, సెటైర్లు విసురుతారని కలలో కూడా అనుకోలేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శరత్. అసలు నేనే ఆఫీస్కి వచ్చాక స్టాఫ్ అందరికి పార్టీ ఇవ్వాలనుకున్నాను. ఈ లోపు నువ్వే ఏర్పాట్లన్నీ చేసేసావు. పర్లేదు మేడం, ఎలాగో ఈవినింగ్ ఫంక్షన్కి వస్తాం కదా. నిన్నేవడ్రా పార్టీకి పిలిచింది? మీరు పిలవకపోతే ఇంకెవరో పిలవరు అనుకున్నారా సార్? మేడం గారు పిలిచారు. మేడం సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. రండి సార్, కట్ చేద్దాం. ఏంటి నీ శాలరీయా? కాదు సార్, కేకు. రండి. మళ్ళీ అదొకటి ఉందా? మరి ఉత్త బెలూన్తో సరిపెట్టేస్తాం అనుకున్నారా ఏంటి? రాత్రే కట్ చేసాంలే. పెళ్లి రోజు ఎన్నిసార్లైనా కట్ చేయాల్సి వస్తుంది సార్ కేకు. మీరేం ఫీల్ అవ్వకండి సార్, ఆఫీస్ డబ్బులతో కొనలేదు, మా కష్టార్జితంతో కొన్నాం. మీ పిసినార్తనం తెలిసే గింజుకొని చచ్చినా ఏమి రాలదని తెలిసి మేమే తలా కాస్త వేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేశాం. ఏవండి రండి, వాళ్ళ సంతోషాన్ని కాదనడం కరెక్ట్ కాదు. హ్యాపీ వెడ్డింగ్ డే, 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 హ్యాపీ వెడ్డింగ్ డే. కొట్టండి కొట్టండి, ఓదండి సార్, ఓదండి. మేడం కట్ చేయండి సార్, అన్నీ మేమే చెప్పాలి. చూస్తారేంటి సార్, కట్ చేయండి. మేడం పట్టుకోండి. ఏమండి ఈరోజు మే 29, అంటే ఇక నుంచి మనం ఎంతో హ్యాపీగా ఉండబోతున్నాం. దానికి ఈ కేక్ తో శ్రీకారం చుట్టాలి. కట్ చేయండి. మేడం గారికి మీరు తినిపించండి సార్. సార్ నాకు తినిపించండి సార్, తినిపించండి సార్. కేక్ మొత్తం మింగేసేలా నోరు తెరకు, కాస్త ముయ్. ఇదేంటి సార్ టాబ్లెట్ వేసినట్టు వేశారు? కట్టండి. సార్ పోస్ట్. ఏంటిది? పోస్ట్ సార్, పోస్ట్. ఆపు, చెప్పేది నీకే, ఆపు. చెప్తుంటే అర్థం కదా సార్. పోస్ట్ ఎవరికి? వర్ధిని గారికి. ఎవరికి? వర్ధిని గారికి. ఇది చూడండి. సరే నేను ఇస్తాలా, ఇవ్వు. ఇది రిజిస్టర్ పోస్టు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళ సంతకం చేసి తీసుకోవాలి. సరే మేడం గారిని పిలుస్తాను. ఓకే సార్.